నిన్న ఒక బ్రో ఇంత పొడుగు మెసేజ్ పెట్టిండు. నేను సైన్స్‌కి ఇంకా అప్‌డేట్ కాలేదు అని చెప్తే, ఒరేయ్! నువ్వు నాకు ఈ మాలిక్యులర్ క్లాకు, ఆర్గాన్ బ్రాకెటింగ్ ఇయన్నీ చెప్తున్నావు. అసలు ఇయన్నీ చదివినావా నువ్వు? జటాయువు చెప్పిన ఎవల్యూషన్ చదివినావా నువ్వు? అని చెప్పేసి ఏదో ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చిండు భయ్య. అసలు నేను రీసెర్చ్ చేయకుండా నీలాగా 4, 5 పదాలు తెలుసుకొని రాను బ్రో. మనది చాలా ఇన్ డెప్త్ మూలాల దాకా పోతాం మనం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పిన జటాయువు ఎవల్యూషన్ చెప్పలే. ఎవల్యూషన్ చెప్పింది డార్విన్ చెప్పిండు. ఆ, నువ్వు చెప్పిన ఈ మాలిక్యులర్ క్లాకు, ఈ ఆర్గాన్ బ్రాకెటింగ్ ఇవన్నీ డార్విన్ చెప్పినప్పుడు లేవు. రామాపితికస్ కోతి నుంచి వచ్చిందని చెప్పింది ఎవల్యూషన్ లోపల మీ వాళ్ళు, నువ్వు నమ్మేది. ఏదైతే పరిణామ క్రమం అనేది ఒకటి ఉన్నదో, సృష్టి పరిణామం అనేది, ద లీనియేజ్ ఆఫ్ క్రియేషన్ అనేది, అది మా జటాయువు చెప్పిండు. రామాయణంలో అరణ్యకాండలో సర్గ 14 లోపల చెప్పిండు. అర్థమైందా? నువ్వు దాన్ని పట్టుకొని ఎవడో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసింది ఇది అది రెండు సేమ్ ఉన్నది కదా అని చెప్పేసి అంటే, రెండు సేమ్ లేవు బ్రో. చెక్ చేసుకో నువ్వు కావాలంటే. ఇకపోతే నువ్వు ఏదైతే చెప్పిన మాలిక్యులర్ క్లాక్ ఇది 1962లో వచ్చింది. ఆర్గాన్ బ్రాకెటింగ్ 1957లో 1960 మధ్యలో వచ్చింది. నీ డార్విన్ గారు చెప్పింది ఎప్పుడు బ్రో? ఇక రెండు, ఇప్పుడు నేను సైన్స్ ని ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పేసి నీకు ఒక బాధ. అవునరా భయ్, మీకు స్కూళ్ళల్లా టీచర్లు టార్గెట్లు ఇయ్యలే, హోంవర్క్లు ఇయ్యలే? ఇప్పుడు మీ ఫాదర్ నీకు ఒక ఛాలెంజ్ ఇస్తే దాంట్లో తప్పేంద్రా భయ్? గురువు స్థానం ఇచ్చిండ్లు కాబట్టి గురువు టార్గెట్లు ఇస్తాడు, ఛాలెంజ్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రూవ్ చేయాలి, లాజిక్ చెప్పాలి. గురువు స్థానం ఇచ్చిండ్లు అని నేను చెప్పుడు కాదు భయ్య. ఆల్రెడీ కొంతమంది నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళది నేను చెప్పిన, వాళ్ళే స్వయంగా రాసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా నాసాస్ బ్రెయిన్ అంటారు. అపోలో కావచ్చు, మిషన్ పయనీర్ కావచ్చు, మిషన్ వోయేజర్ కావచ్చు, 1977లో ఏలియన్స్ ఉంటే వాళ్ళకు కూడా మన ఉన్నామని తెలియాలి అని చెప్పేసి ఒక గోల్డెన్ ప్లేట్ పైన కొన్ని సౌండ్స్ ని, కొన్ని ఫొటోస్ ని పెట్టి పంపించిండ్రు దాన్ని. వాటన్నిటిని లీడ్ చేసిన కార్ల్ సాగన్, ద బ్రెయిన్ ఆఫ్ నాసా అని చెప్పే పర్సన్, కార్ల్ సాగన్ రాసుకున్నది ది కాస్మోస్ ఏ పర్సనల్ వోయేజ్ అని చెప్పేసి డాక్యుమెంటరీలో తనే క్లియర్ గా చెప్పిండు. మతాలు మస్తున్నాయిరా భయ్ భూమి మీద, కానీ హిందూ ధర్మశాస్త్రాలు చెప్పిన వాటిలలో ఉన్న కల్ప యుగ కన్నా కాలాన్ని ఇంకెవ్వడు డిఫైన్ చేయలేడు అని చెప్పేసి. అంటే ఇంక నువ్వు నాసాస్ బ్రెయిన్ అని చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేనేం చేయలేను దానికి. అర్థమైందా? ఊరికే 4 పదాలు చదువుకొని వచ్చి అయ్యా సంధ్యా భాష ట్వైలైట్ లాంగ్వేజ్ అంటారు. నువ్వు చదువుకున్న దానికి ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు అది. నువ్వు దాన్ని ఎలా చదవాలన్నది కూడా తెలియాలి. మామూలు చెప్పింది కదా, మంత్రం అంటే జస్ట్ మంత్రం చదివితే రాదు, దానికి ఉపదేశం కూడా ఉండాలి, గురువు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలంటే రైట్ వే తెలుస్తుంది కాబట్టి. పిచ్చి పిచ్చి చదువుకొని కాదు.